హనుమకొండ జిల్లా కమలాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. బాలింత కడుపులో బ్యాండేజ్ ఉంచి కుట్లేశారు. దీంతో బాలింత ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. డాక్టర్ల నిర్లక్ష్యంపై బాలింత బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన గర్భిణి తిరుమలకు వారం రోజుల క్రితం నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రసవం కోసం కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరకాల ఆసుపత్రి నుంచి వైద్యురాలు వచ్చి సిజేరియన్ చేయడంతో గర్భిణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఏప్రిల్ 30న ఆమె డిశ్చార్జ్ అయింది. ఇంటికొచ్చిన 2 రోజుల తర్వాత బాలింతకు కడుపు నొప్పి వచ్చింది. నిన్న నొప్పి కాస్త తీవ్రమైంది. సిజేరియన్ చేసి కుట్లు వేసిన చోట ఎరుపు రంగు బ్యాండేజ్ కనిపించడంతో కుటుంబ సభ్యులు తిరుమలకు రాత్రి సమయంలో కమలాపూర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆయాతో వైద్యం చేయించింది గైనకాలజిస్ట్. డెలివరీ సమయంలోనూ మొబైల్ ఫోన్లు వాడుతూ పట్టింపు లేకుండా వ్యవహరించారని తిరుమల బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్య ధోరణితోని వైద్య సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. వచ్చేసరికి మేడం గిట్ల ఎవరు లేరు, వేరే మేడం ఉన్నది. వేరే మేడం ఉండేసరికి మేము వచ్చినాం. ఆమెకు నొప్పి బాగా రావడం వల్ల మేము ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చిన దానికి ఆమెకు ప్రాణం మీదకి వచ్చేసరికి మేము ఇక్కడికి వచ్చినాం. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాణం పోతుంది, ప్రాణం పోచి బతికిస్తారు కదా, మేము వీడికి తీసుకొచ్చిన దానికి వాళ్ళు చేసిన శిక్ష మాకు ఇది. ఫోన్ చూసుకుంటే మాట్లాడడం వల్ల మాకు ఇంత నిర్లక్ష్యం జరిగింది సార్. ఇప్పుడు ఏమంటారంటే ట్రీట్మెంట్ చేస్తాం, మేడం రావాలి పొద్దున. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసేది ట్రీట్మెంట్ చేస్తాం, పొద్దున వరకు అయితే మేము మాట్లాడతాం, పెద్ద మేడం వస్తుందని చెప్తారు. వేరే మేడం ఆమెకు ఆపరేషన్ చేసిన మేడం వచ్చింది, పొద్దుగాలు వస్తా నేను మాట్లాడతా అని చెప్పింది. ట్రీట్మెంట్ అయితే ఇంజక్షన్ ఇట్లా వేయండి మీరు అని మాట్లాడింది సార్. ఆమెకు ప్రాణం మొత్తం ఎంత నిర్లక్ష్యం చేస్తే ఎందుకు సార్? మాకు మీరు డాక్టర్లు నమ్ముకున్నది ప్రాణం వేయడానికే కదా. మీరు డాక్టర్లు నమ్మి వీడికి వచ్చింది ప్రాణం తీయడానికి. ఏమన్నా ఇక్కడికి వచ్చింది గవర్నమెంట్ జీతం దేనికి?